తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించడం అయితే జరిగింది. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రేపు వారి బ్యాంక్ ఖాతాలలో 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీకి ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఎవరికైతే మొన్నదాకా విడుదల చేసినటువంటి జనవరి నెల పెన్షన్ డబ్బులు ఇప్పటి వరకు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేదో, జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో తిరిగి ఆ పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఆ పెన్షన్ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ముఖ్యంగా రేపు ఎవరికైనా పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారా, ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు, ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణలో ఏవైతే 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఆ అప్డేట్స్ పైన ఒక చిన్న లేటెస్ట్ అప్డేటు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే ఒకటి తర్వాత ఒకటి తెలుసుకోవడానికైతే మనమైతే ఈ వీడియోని అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రేపు ఏ జిల్లాలో అయినా ఈ పెన్షన్ డబ్బులను జమ చేస్తున్నారా, చేయడం లేదా కూడా ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసినటువంటి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయని వారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాలకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం దిమ్మ తిరిగి అదిరిపోయే శుభవార్తను ప్రకటించడమే కాకుండా ఎవరికైతే జనవరి నెల 2,016 రూపాయలు, 4,016 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు జమ కాలేదో ఇక అటువంటి వారందరికీ తిరిగి ఆ పెన్షన్ డబ్బులను మార్చి నెల చివరి వారంలో జమ చేయబోతున్నటువంటి ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని జమ చేయాల్సినటువంటి జనవరి నెల పెన్షన్ డబ్బులను కలుపుకొని 2 నెలల పెన్షన్ డబ్బులను ఒకేసారి లబ్ధిదారుల ఖాతాలలో మనకి జమ చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు వస్తున్నటువంటి ఏదైతే ఏప్రిల్ నెల చివరి వారం నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులు, ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు కొత్త పెన్షన్ డబ్బులు, 2 కొత్త పథకాలు దాదాపు ఇంకొక నెల నుంచి 2 నెలలలో తెలంగాణలో ఈ కొత్త 2 పథకాలు అమలు చేయబోతున్నటువంటి భారీ అప్డేట్ని అయితే అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సీతక్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు వివరించడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.